ప్రతిరోజు ఒక్కసారి పిల్లలు కాని పెద్దలు కాని హనుమ యొక్క మూర్తి ముందు నిలబడి, హనుమ యొక్క మూర్తి లేని ఇల్లు ఉంటుందని నేను అనుకోవట్లేదు, నిలబడి ఒక్కసారి స్వామి అని ఇలా నమస్కారం చేశారనుకోండి, ప్రయాణానికి వెళ్లే ముందు హనుమ యొక్క నామాలు కొన్ని ఉన్నాయి. ఆ నామములను మీరు ఒక్కసారి చదివి బయలుదేరారనుకోండి, ప్రయాణ కాలంలో వెడుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రమాదము జరగవలసి ఉన్నది అనుకోండి, గ్రహరీత్యా, అప్పుడు యాక్సిడెంట్ అంటారు, ప్రమాదం జరిగి నెత్తురు చిందవలసినటువంటి రోజు గ్రహస్థితిలో వచ్చిందనుకోండి, అప్పుడు మీరు హనుమానం జనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణస్సక పింగాక్షో అమిత విక్రమ బుధవిక్రమణశ్చైవ అని ఆ నామాలుంటాయి. ఆ నామాల్ని మీరు ఒక్కసారి చదువుకునే ఎన్నో ఉండవు. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మన 12 నామాలు. 12 నామాలు చదివి మీరు వెళ్ళారనుకోండి, ఆ రోజు మీకు ఏ చెయ్యి తెగిపోవడమో, కాలు తెగిపోవడమో, తల పగిలిపోవడమో అయిపోయి నెత్తురు వరదలై కింద పడిపోయి స్పృహ లేని స్థితిలో ప్రాణాపాయమునకు వెళ్ళవలసిన వాణ్ణి స్వామి ఏం చేస్తారో తెలుసా అండి? మీరు బస్సు ఎక్కుతూ ఉండగా పైకి లేచిన ఏ రేకో కాదుకు తగిలి ఒక్క నెత్తురు బొట్టు కారి వదిలిపెట్టేస్తుంది. జరగదా? జరుగుతుంది. ఎలా? వరద కింద వెళ్ళిపోవలసిన నెత్తురు ఒక్క బొట్టుతో కింద పడి వదిలిపెట్టేస్తుంది.